మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని మేము అనుకుంటున్నాం. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తుంటే గనక మేమైతే యూకేలో ఉంటాము. మన ఛానల్‌లో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజైతే మేము క్రిస్మస్‌కి సంబంధించిన ఐటెమ్స్ పర్చేస్ చేయడానికైతే షాపింగ్‌కి వచ్చాము. సో, ఇది క్రిస్మస్‌కి ముందు షూట్ చేసిన వీడియో అనమాట. సో, నాకు టైం సెట్ అవ్వక కొంచెం ప్రొలాంగ్ అయింది వీడియో. సో, ఈరోజైతే మేము కొన్ని గ్రీటింగ్ కార్డ్స్ అవి పర్చేస్ చేయడానికైతే కొన్ని స్టోర్స్ తిరిగాము. సో, ఎందుకంటే వీళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ ఏంటి అనంటే క్రిస్మస్. అది అట్లీస్ట్ 2 months బిఫోర్ నుంచే వీళ్ళు క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. సో, ఆ టైంలో మేము విజిట్ చేసిన కొన్ని స్టోర్స్‌లో నేను తీసిన వీడియో క్లిప్స్ అనమాట ఇవన్నీ. సో, ఇక్కడైతే క్రిస్మస్‌కి రిలేటెడ్ A to Z అనేవి మనకి అన్నీ దొరుకుతాయన్నమాట. ఇక్కడ మ్యాక్సిమం అన్ని స్టోర్స్‌లో క్రిస్మస్ ఫెస్టివల్ స్టార్ట్ అయింది అన్న 2 months బిఫోరే వాళ్ళు కొన్ని సెక్షన్స్ ఈ క్రిస్మస్‌కి సంబంధించిన ఐటమ్స్ తోటే నింపేస్తారు. ఇక్కడ చూస్తుంటే గనుక చూసారా, అన్నీ క్రిస్మస్‌కి రిలేటెడే. ఈవెన్ కీ చైన్స్ నుంచి హోమ్ డెకర్, ఈవెన్ బెడ్డింగ్స్ అండ్ కర్టన్స్, పిల్లో కవర్స్, ఎవ్రీథింగ్ అనమాట. ఎవ్రీథింగ్ ఇక్కడ చూసారా, ఇవన్నీ టెడ్డీస్, టాయ్స్, గిఫ్టింగ్ ఐటమ్స్, ప్రతిదీ ఇది లేదు అనటానికైతే ఉండదు. సో, మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయి. గ్రీటింగ్ కార్డ్స్ అండ్ క్రిస్మస్ ట్రీస్, స్టార్స్, వాటికి పెట్టే డెక్, బాల్స్. ఇక్కడ క్రిస్మస్ ట్రీస్ చూస్తుంటే కనుక ఇది వచ్చేసి £40, దాని పక్కన ఉన్నది £30 అండ్ మనకి చీప్ £10 నుంచి ఇంకెంతైతే పెట్టగలమో అంతవరకు, అంత ఎక్స్పెన్సివ్ ట్రీస్ కూడా మనం పెట్టుకుని మన ఓపిక పెట్టుకోవాలనుకోవాలే తప్ప మనం ఎంత పెట్టైనా పర్చేస్ చేసుకోవచ్చు. సో, ట్రీస్లో అయితే డిఫరెంట్ వెరైటీస్. ఇండియాకి నేను ఇక్కడ యూకేకి అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మన వాళ్ళు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు క్రిస్మస్ ట్రీస్ ఇంట్లో ఎక్కువగా ప్రిఫర్ చేయరు. వాళ్ళు ఇంటి బయట స్టార్స్ పెడతారు కదా. సో, ఇక్కడ పీపుల్ ఏంటంటే అలా కాదు. వీళ్ళు ఎవ్రీ హోమ్లో క్రిస్మస్ ట్రీని అయితే మ్యాండేటరీగా ప్రిఫర్ చేస్తారు. ఇవన్నీ క్రిస్మస్ ట్రీస్కి సంబంధించిన లైటింగ్ అనమాట. అండ్ దాని పక్కన ఇవి కూడా అంతే, సమ్ బల్బ్స్ టైప్ లైటింగ్స్. సో, వీటిలన్నిటితోటి అయితే సూపర్గా డెకర్ చేస్తారు. ఇటు సైడ్ ఉన్న క్రిస్మస్ ట్రీస్ చూడండి, భలే ముద్దుగా బాగున్నాయి కదా, కలర్ఫుల్గా. ఇవైతే నాకు అసలు చాలా బాగా నచ్చాయి. ఈ వైట్ అండ్ పింక్ కలర్లో ఉన్నవి, అటు వెనక సిల్వర్ కలర్లో ఉన్నాయి చూసారా, ఇది వచ్చేసి £21 అంట. అండ్ £21 అంటే 2100 మన ఇండియన్ కరెన్సీలో. ఇది వచ్చేసి వైట్ కలర్ది £10 అంటే ₹1000. ఈవెన్ స్టార్టింగ్ ప్రైస్ ₹1000 నుంచే ఉంది, అంటే £10 అనమాట. దాని నుంచి ఇంకెంతైనా మనం ఎంత పెట్టుకోగలిగితే అంత. ఈ పెద్దది సిల్వర్ది వచ్చేసి £30, గ్రీన్ కలర్ అండ్ ఇది కొంచెం స్నో టైప్లో ఉన్నాయి చూడండి. నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ డెకర్. యాక్చువల్గా నేను వెళ్ళింది ఎందుకు అంటే గ్రీటింగ్ కార్డ్స్ పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇవి చాలా బాగా అనిపించాయి. సో, మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అన్నట్టు నేను ఈ వీడియో తీశాను. అండ్ ఇవే కాదు, మ్యాట్స్ ఉంటాయి కదా. సో, ఎంట్రన్స్లో వేసుకోవడానికి ఎంట్రన్స్ మ్యాట్స్ ఉంటాయి అండ్ డైనింగ్ టేబుల్ మీద వేసుకునే కవర్స్. అవే కాదు, ఇంకా స్టిక్కర్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. సో, మనం విండో గ్లాసెస్కి, డోర్ ఎంట్రన్స్లో పెట్టడానికి అలాంటి డెకర్స్. ఇవన్నీ చూడండి బాల్స్తో చేసినవి అనమాట. ఇవి 20% ఆఫర్స్లో ఉన్నాయి. ఇవి ఈ రౌండ్ కలర్లో ఉన్నవి వీళ్ళు డోర్ ఎంట్రన్స్లో పెడతారనమాట, డోర్స్కి హ్యాంగింగ్ వన్స్ లాగా. అండ్ ఇవైతే నాకైతే చాలా బాగా అనిపించాయి. అండ్ ప్రీవియస్ వీడియో మీరు షార్ట్స్ చూస్తుంటే కనుక అందులో శాంటాక్లాస్ని వాటిని కూడా నేను ఇంక్లూడ్ చేసి పెట్టాను. సో, ఇవన్నీ ఆ టైంలో నేను తీసిన వీడియోసే అనమాట. సో, నేనైతే చెప్పాను కదా, ఇది చూడండి శాంటాస్ లెటర్స్ అంట, లెటర్స్ వేసుకునే బాక్స్ టైపు. అండ్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవన్నీ. సో, నేను వచ్చిన పని అయితే కొన్ని గ్రీటింగ్ కార్డ్స్ పర్చేస్ చేద్దామని చెప్పి. సో, అప్కమింగ్ వీక్స్లో సాకేష్ బర్త్డే ఉంది. సో, బర్త్డేకి న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ విషెస్. ఇక్కడ వాళ్ళు ఏంటంటే మనం గిఫ్ట్ ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా గ్రీటింగ్ కార్డు ప్రెజెన్స్ చేస్తే సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో, వీళ్ళ టైప్ ఆఫ్ విషెస్ ఏంటి అని అంటే ఇక్కడ వాళ్ళకి సో గ్రీటింగ్ కార్డ్, గిఫ్ట్ కార్డ్స్ అలాంటివి ఇచ్చామనుకోండి, సో దే ఫీల్ సో హ్యాపీ. సో అందుకు మేము అలా ప్లాన్ చేసుకొని కొన్ని గ్రీటింగ్ కార్డ్స్ని పర్చేస్ చేసుకుందామని చెప్పి వచ్చాము. సో ఆల్మోస్ట్ నాకు కావాల్సిన గ్రీటింగ్ కార్డ్స్
సో చిల్డ్రన్ వచ్చేసి 20 మెంబర్స్ ఉన్నారు అండ్ స్టాఫ్ వచ్చేసి 5 మెంబర్స్. సో ఆల్‌టుగెదర్ 25 మెంబర్స్‌కి మేము గ్రీటింగ్ కార్డ్స్ పర్చేస్ చేయడానికి ఈ స్టోర్‌కి వచ్చాము. సో ఇదొక్కటే కాదు, ఇక్కడ నేను ఒక 2, 3 స్టోర్స్ డెకర్స్ అన్నీ ఇంక్లూడ్ చేసి ఈ వీడియోలో పెడుతున్నాను. సో నేను ఏ గ్రీటింగ్ కార్డ్స్ పర్చేస్ చేశాను ఏంటి అన్నవి షాపింగ్ ఐటమ్స్‌కి ఇంక్లూడ్ చేసి పెడతాను. సో ఈ కలెక్షన్స్ అన్నీ బాగున్నాయి కదా అని చెప్పి మీరు చూసినట్టుండి. ఇవన్నీ వచ్చేసి కీ చైన్స్ చూసారా, ఇది మొత్తం శాంటాక్లాస్ కీ చైన్ అనమాట. అండ్ ప్రైజెస్ కూడా కొన్ని తక్కువ ఉన్నాయి, కొన్ని కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో అవే కాదు, ఇక్కడ చూస్తే కాఫీ కప్స్, డిన్నర్ ప్లేట్స్, లంచ్ ప్లేట్స్ అవన్నీ వీటన్నీ కొన్ని గిఫ్ట్ ఆర్టికల్స్, ఎంట్రన్స్ డెకర్స్, లివింగ్ హాల్కి, లివింగ్ రూమ్కి, హాల్స్కి. ఇవి చూసారా హౌసెస్, ఇవి వచ్చేసి £5 అంట. ఇవి డోర్కి హ్యాంగ్ చేసే డెకర్స్ అనమాట. అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇల్లంతా సూపర్ డెకర్ చేసుకుంటారు, మొత్తం లైటింగ్స్ పెట్టుకొని క్రిస్మస్ ట్రీని పెట్టుకుంటారు. అండ్ ఆ డే పర్టికులర్గా గెట్ టుగెదర్ అయ్యి ఫ్యామిలీ మీటప్స్. అండ్ ఆల్కహాల్ అయితే ఇక ఫుల్, వీళ్ళు నార్మల్ టైంలోనే కొంచెం బాగా డ్రింక్ చేస్తారు. సో ఇలా ఫెస్టివల్ టైమ్స్లో అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. అండ్ కొన్ని స్పెసిఫిక్ బ్రాండ్స్ ఉంటాయన్నమాట వీళ్ళకి క్రిస్మస్ టైంలో. సో అండ్ ఫుడ్ కూడా వచ్చేసి నాన్ వెజ్ని ప్రిఫర్ చేసేవాళ్ళు పర్టికులర్గా కొన్ని నాన్ వెజ్, అంటే ఇప్పుడు చూడండి టర్కీ అని అంటారు కదా, సో ఆ టర్కీ కొన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఎందుకు అని అంటే ఆ ఫెస్టివల్కి వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే మంచి డిష్ ఏదైనా ఉంది అని అంటే దాన్ని ప్రిఫర్ చేస్తారనమాట. అండ్ అదే కాకుండా ల్యాంబ్ వాటితోటి. సో మేమైతే వచ్చిన పని అయిపోయింది. సో మా షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. నేను నెక్స్ట్ దాంతో ఇంక్లూడ్ చేస్తాను. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.